అంబర్పేటలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదిన వేడుకలు. వి హనుమంతరావు జన్మదినం సందర్భంగా ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని హనుమంతరావు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. హనుమంతరావుతో కలిసి జీహెచ్ఎంసీ కార్మికులు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర ముఖ్య నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావుకు శుభాకాంక్షలు. ఆయన జన్మదినం సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ్య కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలను బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభిమానాన్ని చూపెడుతూ ఉన్నాం. మా ప్రభుత్వం మరోసారి బలహీన వర్గాల అంశంపై చాలా స్పష్టంగా ఉంది. బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్లు, వారి సంక్షేమంపై మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలహీన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగితే అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అధికారులు 10 సంవత్సరాలు ఉన్నా వారు బలహీన వర్గాల గురించి మాట్లాడితే అవివేకం, దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి, వారి యొక్క సంక్షేమానికి రాజకీయ, విద్యా, ఉపాధి కల్పనలోని తీసుకుంటుంది. जो सम्मान कर चुके वो नीचे आ जाइए, नीचे आ जाइए. सम्मान చేసిన వాళ్ళు కిందికి రండి, కిందికి రావాలి. नीचे आ जाइए, जो सम्मान करे वो नीचे आ जाइए प्लीज. महिला कांग्रेस अध्यक्षुराలు, క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు శంభుల శ్రీకాంత్ గౌడ్ గారి ధర్మపత్ని అమ్మ, మీరు సన్మానం చేస్తే తొందరగా కిందికి వచ్చేయండి ప్లీజ్. अविनाश जी, आपका सम्मान होगा क्या? आ जाइए, नीचे सम्मान करें वो नीचे आ जाइए प्लीज. चलिए ఆకుల లలిత గారు, మాజీ శాసన विजयलक्ष्मी जी, आपके सर पे मां लक्ष्मी का हाथ हो, सरस्वती का साथ हो, दुर्गा का आशीर्वाद हो. तेलंगाना राज्य सरकार के बीसी वेलफेयर मिनिस्टर श्री पोन्नम प्रभाकर जी का बहुत बहुत अभिनंदन. आपने अंदर गड्ढे इंपॉर्टेंट पर्सन
విశ్వనాథన్ గారు మా ఇన్ఛార్జ్ సెక్రటరీ వారు కూడా వచ్చారు. ఎందుకంటే ఈ సందేశం కింది దానిక పోవాలి. మన కులగన ఈ దేశంలో ఎవరు చేయలే, అది కేవలం తెలంగాణలో జరిగింది. ఇది దిక్సూచి అన్ని రాష్ట్రాలలో జరగాలనేది ఉద్దేశం. ఏ పౌరుడు కానీ, ఏ యువకుడు కానీ, ఏ యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ ఎవరు బర్త్డే చేసినా పేదవాళ్ళను పక్కకు కూర్చోబెట్టుకొని భోజనం చేస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది. అదే ఇక నా పక్కకు సఫాయి ఉన్నదా లేదా? ఎందుకు వాళ్ళు ఎంబడి కూర్చొని తింటే లక్ష్మి గారు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు కూడా అరే మా అభిమానం ఉన్నది మా కాంగ్రెస్ వాళ్ళకు. రాహుల్ గాంధీ చెప్పిన మాట కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారని రావాలి. నేను మొన్న చూసిన ఎవరు ఏది ఫామ్ హౌస్లో డ్రగ్స్ పెట్టినట్టు అరెస్ట్ చేస్తున్నారు. నేను హనుమంతరావు ఫామ్ హౌస్లో పెడితే నా పని కూడా ఉంటుంది అవుతుందని ఈడనే భోజనం పెట్టిన. ఈడ నలుగురికి పెడితే వాళ్ళ పోయి ఇట్లా చెప్పుకుంటారు. అయ్యే రాహుల్ గాంధీ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కనుక భగవంతుడు మా సఫాయి కర్మచారులు, బిలో పావర్టీ, ఎస్సీ మైనార్టీ వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేదవాళ్లకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ సందేశంతో సహపంచ్ భోజనాలు ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో పోయి చెప్పుకుంటారు. బొమ్మని చెప్తారు దొంగనే చూసినామయ్యా నువ్వేం పెట్టినా చూడు హనుమంతరావు చూడు మాకు అన్నం పెట్టిందంటడా లేదా? కనుక ఈ కార్యక్రమం అందరు చెయ్యాలి. ఈ పెద్ద హోటళ్లలో పెట్టేది లేదు. పేద ప్రజలు ఎప్పటి 10 మందినో 50 మందిని మించి భోజనాలు పెడితే భగవంతుడు కూడా మనకు ఆలోచన చేస్తాడనేది, రాహుల్ గాంధీది ఇంప్లిమెంట్ చేస్తాడనేది నా ఉద్దేశం. ఇప్పుడు మొన్న ప్రభాకర్ మాట్లాడిన తర్వాత లాస్ట్లో మా నాయకులు హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, బలైన వర్గాల పట్ల కాంగ్రెస్ ఉండబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మా ప్రభుత్వం మరొకసారి బలైన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు. బలైన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు, సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలైన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో 10 సంవత్సరాల నుండి బలైన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయ్యాలు వేదాలు వల్లించినట్టయితే. కాబట్టి ఈరోజు మరొకసారి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా బలైన వర్గాల సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వం, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా బలైన వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను, వారి సంక్షేమానికి సంబంధించిన రాజకీయ, విద్యా, ఉపాధి అవకాశాలు తీసుకుంటుందనే మాట సందర్భంగా మనం చెప్తాం.